డ్రగ్స్ కేసులో నన్ను లాగితే నోటీసులు ఇస్తా కేటీఆర్ అంటుండు. పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడడం దురదృష్టకరం. నీచమైన రాజకీయాల కోసం మా పార్టీని లాగొద్దు. నేను ఏ పరీక్షలకైనా సిద్ధం. కేటీఆర్ ఏ పరీక్షలు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడట. గతంలో ఒకసారి జరిగింది. ఎప్పుడు అక్కడ గన్ పార్క్ వద్దనో ఏమో రేవంత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డికి పోయి వైట్ ఛాలెంజ్ ఏమో అంటే అడిగి కేటీఆర్ రమ్మని చెప్పారు. అడిగి ఓలేడు కేటీఆర్. అందరికీ గుర్తుకుండొచ్చు నాకు తెలిసి. అయ్యో అసెంబ్లీలో డ్రగ్స్ టెస్టులకు సిద్ధమా? వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ రావాలి. డ్రగ్స్ రహిత తెలంగాణ మా లక్ష్యం. మొయినాబాద్ ఘటనలో రాజకీయం లేదు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇక కేటీఆర్ కు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు, కేటీఆర్ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా? ఫస్ట్ పోయి ఆ ఛాలెంజ్ చేయరు. ఎందుకంటే మీరు గతంలో కూడా తప్పించుకున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గన్ పార్క్ వద్ద వైట్ ఛాలెంజ్ సిద్ధమని రేవంత్ రెడ్డికి వచ్చారు. కొండ విశ్వేశ్వర రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా కొంతమంది నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు మీరు సవాల్ వేసిర్రు. ఆ సవాల్కు మీరు రాలేదు. వాళ్ళు వచ్చారు, మీరు రాలేదు. ఇప్పుడు ఏమంటారు? నేను ఏ టెస్టులకైనా సిద్ధమని అంటారు. మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు అసెంబ్లీలో డ్రగ్స్ టెస్టులు చేస్తామని చెప్తారు. ఇక చేపించుకుంటే మీరు నిజంగానే ఇక కేటీఆర్ మొగోడు అని ఒప్పుకుంటాం మేము. సరేనా కేటీఆర్? దీన్ని బట్టి చూస్తే మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా చెప్తున్నా, మీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు అటు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకి అందరికి వరుస బట్టి టెస్టులు చేస్తే మరి ఎవరి దొంగలు ఏందనేది బయటపడుతుంది.